హాయ్, గుడ్ మార్నింగ్ గైస్. అందరూ ఎలా ఉన్నారు? నేను మీ వెంకటేష్. ఈరోజు వీడియో టాపిక్ ఏంటంటే యూట్యూబ్లో 5,000 వ్యూస్కి ఎంత మనీ వస్తుంది అని చెప్పేసి. ఈ విషయాన్ని తెలుసుకోవడానికి చాలా ఆతృతగా ఉంటారు కొత్త యూట్యూబర్లందరూ కూడా. ఎవరైతే కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినారో వాళ్ళందరూ కూడా. కానీ వాళ్ళకి ఛానల్ మానిటైజేషన్ అయిండదు. సో వాళ్ళు ఒక దీంట్లో ఉంటారు, మనకి మనీ ఎంత వచ్చేస్తుంది ఏమి అని చెప్పేసి. సో దాని గురించి అయితే ఈరోజు నేను డిస్కషన్ చేస్తాను. యూట్యూబ్లో 5,000 వ్యూస్కి ఎంత వస్తుంది, 10,000 వ్యూస్కి ఎంత వస్తుంది అని చెప్పేసి చాలా క్లారిటీగా అయితే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఛానల్ మానిటైజేషన్ అవ్వాలి అంటే మనకి దగ్గరగా 1000 సబ్స్క్రైబర్స్, 4000 అవర్స్ వాచ్ టైం ఉండాలి కంప్లీట్గా. ఇది ఓకేనా? కంప్లీట్గా 1000 సబ్స్క్రైబర్స్ అండ్ 4000 వాచ్ టైం ఉండాలి. ఎవరికైతే 1000 సబ్స్క్రైబర్సు, 4000 వాచ్ టైం, 4000 అవర్స్ అంటే మీరు ఇక్కడ గమనించాల్సింది ఏమంటే 1000 మంది జనాలు మీ యొక్క ఛానల్లో సభ్యులుగా ఉండాలా. 4000 గంటలు మీ వీడియోస్ని ప్రజలు చూసి ఉండాలి. 4000 గంటలు పబ్లిక్ వాచ్ అవర్స్ అంటారు దాన్ని. అంటే మీకు మీరే చూసేసుకొని మీకు మీరే ఇచ్చేసుకుంటే రాదు. అది పబ్లిక్ వాచ్ అవర్స్. మీ వీడియోస్ వైరల్ అవ్వాలి, మీ వీడియోస్ని జనాలు చూడాలి, నచ్చాలి, వాళ్ళకి మెచ్చుకోవాలి. దాన్ని పబ్లిక్ వాచ్ అవర్స్ అంటారు. ఇవన్నీ కూడా మనము ఒక సంవత్సరం లోపల కంప్లీట్ చేస్తే మన ఛానల్ మానిటైజేషన్కి ఎలిజిబుల్ అవుతుంది. మానిటైజేషన్ అంటే ఏమిటంటే మీకు చెప్తాను. మానిటైజేషన్ అంటే ఏమిటంటే యూట్యూబ్ ఛానల్ని యూట్యూబ్ వాళ్ళు గుర్తించి వాళ్ళ ఎంప్లాయీగా తీసుకోవడమే మానిటైజేషన్. మనము ఇన్ని దినాలు ఇప్పుడు పదో క్లాస్ ఎగ్జామ్ రాసి మార్కుల లిస్టు వచ్చే పాస్ అయ్యి మార్క్ లిస్టు వచ్చేలాగా మనకి మానిటైజేషన్ అయిందంటే ఛానల్. మనకి మానిటైజేషన్ అయింది అంటే ఛానల్ అప్పటి నుంచి వాళ్ళు మనకి జాబ్ ప్రొవైడ్ చేసినట్ల. ఆ జాబ్లో మనము ప్రతిరోజు కూడా వర్క్ చేస్తే మనకి శాలరీ ప్రొవైడ్ చేస్తారు. అదే యూట్యూబ్. ఆ శాలరీ ఏ విధంగా ప్రొవైడ్ చేస్తారంటే ఫిక్స్డ్ శాలరీ ఉండదు. మనం చేసే కంటెంట్, మనం చేసే వీడియోల పైన వాళ్ళు మీరు ఎంత నీట్గా చేస్తే దానికి తగ్గట్టుగా శాలరీ ప్రొవైడ్ చేస్తారు. అదే యూట్యూబ్ ఛానల్ అనేది. ఇప్పుడు వచ్చేసి టాపిక్ ఏమిటంటే 5,000 వ్యూస్కి ఎంత, 10,000 వ్యూస్కి ఎంత, ఒకవేళ 1,00,000 వ్యూస్ వస్తే ఎంత అనేటటువంటి టాపిక్ అయితే చూద్దాం ఈరోజు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు నేను చేసే వీడియోస్ ఇవన్నీ కూడా వ్లాగ్స్, నార్మల్ బ్లాగ్స్ ఇవన్నీ చేస్తాను. సో వీటికంతా మనం ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే 5,000 వ్యూస్ అనుకుందాం. సపోజ్ ఎగ్జాంపుల్ వీటికి 1000 వ్యూస్కి వచ్చేసి, దీనికి ఇప్పుడు నేను చేసే వీడియోస్కి వచ్చేసి 1000 వ్యూస్కి 20 నుంచి 30 రూపీస్ వస్తుందండి. ఇది అంటే ఒక యాడ్ వస్తుంది కదా. మనం వీడియో మాట్లాడుతున్నప్పుడు మన యొక్క వీడియోని ఎవరైనా ప్లే చేసినప్పుడు మనకు ఒక యాడ్ వస్తుంది, మీరు గమనించుంటారు యూట్యూబ్లో. ఆ యాడ్ వల్లే మనకు డబ్బు ఇచ్చేది. యూట్యూబ్ వాళ్ళు డబ్బు ఇవ్వరు. మన వీడియోని ఎవరైనా క్లిక్ చేసినప్పుడు వచ్చేటటువంటి యాడ్ ఏదైతే ఉందో ఆ యాడ్ ప్లే అయినప్పుడే మనకి మనీ అనేది కౌంట్ అవుతుంది మన అకౌంట్కి. ఆ మనీ ఏ విధంగా కౌంట్ అవుతుందంటే ఒక యాడ్కి వచ్చేసి 42 పైసలు నుంచి 54 పైసలు ఇస్తాడు యూట్యూబ్ వాడు ఒక యాడ్కి. అంటే దీంట్లో కూడా యాడ్స్లో డిఫరెంట్ యాడ్స్ ఉన్నాయి. ఒక్కొక్క యాడ్ 300-400 రూపాయలు ఇచ్చే యాడ్లు కూడా ఉన్నాయి. ఒకే టైం ప్లే అయితే కూడా 300-400 రూపాయలు ఇచ్చే యాడ్స్ కూడా ఉన్నాయి. అటువంటి యాడ్స్ మన వీడియోస్ మీద పడాలి అంటే మనం కొంచెం టైం తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన వీడియోలు వైరల్ అయి ఉండాలి, లేదా గ్రోత్ అయి ఉండాలి. మన ఛానల్లో గ్రోత్ అంటే దగ్గరగా ఒక 1,00,000 సబ్స్క్రైబర్స్ మన వీడియో వేసిన తక్షణము అట్లీస్ట్ కనీసం అన్న కూడా ఒక 20 నుంచి 30,000 వ్యూస్ వస్తూ ఉంటే అటువంటి వాళ్ళకి అట్లాంటివి యాడ్స్ వస్తాయి. సో వాళ్ళకి ఇన్కమ్ కూడా ఎక్కువ వస్తుంది. ఇప్పుడు నా ఛానల్ రేంజ్ వచ్చేసి నాకే ఒకసారి యాడ్ పడింది అనుకోండి, ఒక 2 రూపీస్ వస్తుంది. అటువంటి రేంజ్ యాడ్స్ నాకు ఛానల్లో నాకు పడుతున్నాయి. ఎందుకంటే కొంచెం లోయరిటీ ఉంది. సో ఆ గ్రాఫ్ ఏదైతే ఉందో యూట్యూబ్ అనలిటిక్స్ గ్రాఫ్ కొంచెం లోయర్గా ఉంది. సో ఇప్పుడు ఒక వీడియో వేసాను అనుకోండి, ఇది 2-3 డేస్ తర్వాత ఒక 2,000 జనం 3,000 జనంకి రీచ్ అవుతుంది. అది అన్ని వ్యూస్ వస్తాయి, 2,000-3,000 వ్యూస్. సో ప్రతిరోజు వెళ్తుంది కాబట్టి రీచ్ ఉంటుంది. రీచ్ ఉండేదానివల్ల కన్సిస్టెన్సీగా యాడ్స్ వస్తుంటాయి. సో ఈ యాడ్ల వల్లనే మనకు డబ్బు వచ్చేది. ఈ యాడ్లలో ఇన్ని టైప్స్ ఉంటాయి. వీడియోస్ కూడా టైప్స్ ఉంటాయి. కామెడీ వీడియోలు ఎక్కువ హై రేటెడ్లో ఇంప్రెషన్లో పోతాయి కాబట్టి వాటికి ఎక్కువ డబ్బు వస్తుంది. సో ఇప్పుడు నేను చేసేటటువంటి ఈ వీడియోస్కి 1000 వ్యూస్ కన్నా లెక్కిస్తే 12 నుంచి 30 రూపాయల వరకు వస్తుంది. దాదాపుగా అంటే ఒక 10,000 వ్యూస్ పోయింది అనుకోండి, ఒక 200 నుంచి 300 రూపీస్ వరకు వస్తుంది. ఒక 10,000 రూపీస్ ఒక 300 రూపీస్ 10,000 వ్యూస్కే. ఈ విధంగా అయితే యూట్యూబ్ వాళ్ళు క్యాల్కులేట్ చేస్తారండి. సో యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా కేవలం ఒక మనీ కోసం అయితే స్టార్ట్ చేయదండి. యూట్యూబ్ ఛానల్ ఎప్పుడు కూడా మనము మనీ కోసం స్టార్ట్ చేస్తే మనం ఛానల్ని ఎప్పుడు కూడా డెవలప్మెంట్ చేయలేము. యూట్యూబ్ ఛానల్ అనేది ఒక
ప్యాసివ్ అంటారు కదా, ప్యాసివ్ ఇన్కమ్ పార్ట్ టైం ఇన్కమ్ ఇది. అంటే మనము మన యొక్క క్రియేటివిటీని చూపించడం. నిద్రపోతుంటే కూడా అమౌంట్ వస్తుంది యూట్యూబ్లో, దట్స్ నాట్ ఏ మ్యాటర్. బట్ ఏమంటే ఛానల్ కంటిన్యూ చేయాలి. ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్, ప్రతిరోజు మార్నింగ్ వస్తా వీడియో తీస్తాను, ప్రతిరోజు తీస్తాను, మంచైనా వర్షమైనా ఏదైనా, ఎందుకంటే అలవాటు అయిపోయింది. సో ఇది ప్రతిరోజు వీడియోస్ తీయడం అంత ఈజీ కాదు. ప్రతిరోజు నిద్ర లేచి 5:30కి వచ్చి వీడియో తీయాలంటే చాలా కష్టము. దీనికి ఒక సమయం కేటాయించాలి, దీనికి ఒక టైం కేటాయించాలి, దీనికి ఒక కంటెంట్ వెతుక్కొని రావాల. సో ఈ విధంగా చాలా వరకు చాలా కష్టం ఉంటుంది వీడియోస్ తీయడం. సో దాన్ని కన్నా మనం కన్సిస్టెన్సీగా వీడియోస్ తీయడం నేర్చుకుంటే ఈజీగా మనం కూడా ఛానల్ మానిటైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఒక 10 years ఇలా కష్టపడినాను అనుకోండి, ఆఫ్టర్ 10 yearsకి నా ఛానల్లో ఒక 1-2 lakhs సబ్స్క్రైబర్స్ పైన అయిపోతారు. ఒక వీడియో చేసినా అట్లీస్ట్ రోజుకు ఒక 500, 10,000 వస్తుంది. సో అట్లీస్ట్ ఒక 60 years ఆఫ్టర్ ఏజ్ అయిన తర్వాత ఫెన్షన్ రూపంలో నాకు భయం లేకుండా వస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా ఛానల్ స్టార్ట్ చేసుకొని మనీ ఎర్నింగ్ చేసేదానికి ఒక ప్లాట్ఫామ్ని రెడీ చేసుకోండి. ఇప్పటికిప్పుడు రాకపోయినా అది ఎప్పుడో ఒకప్పుడు వస్తుంది. సో ఇది నా యొక్క ఉద్దేశము. ఓకే, వీడియో నచ్చింటే వీడియోకు ఒక లైక్ చేయండి. అలాగే ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ ఆప్షన్ ఎవరికైనా ఉంటే హైప్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.